గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాంచి వెళ్ళిపోతాం ఏంటి ఆటో మరి జైలాంచి పోనివయ్యా ఏటో తొందర అగరబత్తి గడు పిట్టి వేసుకుని పాటికి లాంటికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే నా మాట నమ్మే. యాదవ రూము ఫ్యాన్ ఆడదు గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై మీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది. మరి కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు. లేదు, మేము దువ్వుకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయినాను. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. తెలుపు. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ప్లీజ్ నాకివ్వు. సరే, చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నా ఇక్కడ? అమ్మాయికుని చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలంటే మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో బిడ్డను తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాలు నరకొట్టండి. వాడి మోచేతులు నరకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి. మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసాను అనపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం.
ఎవరు లోపల? ఒరే శివాజీ లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాఠీ దెబ్బలు. ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం, పోలీస్ స్టేషన్ ఏమైపోవాలనుకున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాటలు. మీ మూలంగా నా పరువు పోతుందిరా. సారీరా. ఏంటో వాడు కోపం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకు అప్పివ్వడరా? అడుగు. ఆగరా రే. సారీ 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 హలో. ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం? మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలమేరా. నేను ఇక మీతో ఉండలేదు. బాయ్. మా ఇద్దరిని అనాథం చేసి వెళ్ళిపోతావా? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు. మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. రాస్కెల్స్. ఒరేయ్ నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తానంతే. థ్యాంక్స్ రా. ఆ దూకేదేదో ఇద్దరు జాయింట్ గా దూకండి. సరే జై బజరంగ బలి. నీతో పాటు నేను. పైకి రండిరా. అగరబత్తి గడి తల పగిలింది. అయితే తొందరగా పద. నన్ను లాగండి. అగరబత్తి గారు చూస్తాడు. ఒక్క పని చేయరా మీరు. ఇరిటేటింగ్ ఒరేయ్ నువ్వేమైనా తిట్టరా. యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించావరా? ఓకే బట్ వన్ నువ్వు ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకుంటారా? కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకు. ప్లీజ్. ఈ లాడ్జి ఖాళీ చేయాలి. మరి ఎక్కడ ఉంటావు? ఇల్లు అద్దెకి తీసుకున్నాం. రైట్ సుధా, నేను పైకి వెళ్ళి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను. ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఒరే శివ సామాన్లు జాగ్రత్తగా పడరా. ఈ గాడిద బరువంతా నేనే మొయ్యాలా? నాకు టైం వస్తుందిరా. శనిగ్రహం నీ మీద టప్పుకుని దూతే నువ్వు పుట్టుకుని చేస్తావు. హాయ్ యంగ్ మ్యాన్, కమ్ హియర్. నన్నేనా? నైస్. సో స్మార్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ ఏ యూ. ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట. అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. అమ్మా నేను బజార్కి వెళ్ళొస్తాను. ఇదిగో తొందరగా వచ్చే. అందమైన అమ్మాయి, కొంచెం అమ్మాయికత్వం. బరువంతా నానే తిని పెట్టావు కదరా. థ్యాంక్స్ అండి. ఏ కమరా మేరా హై అంటే ఈ గది నాది. అయితే ఈ గది నాది. పరిగెడుతున్నాడే. అరే రైట్ సుధా, నీ మెడికల్ కిట్ ఇక్కడ ఒరేయ్, ఒరేయ్, పెట్టావు. ఒరేయ్, ఒరేయ్. ఆగరా. ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా. ఈ గది గోడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను. ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీలోంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను. సరేనా? ఓకే. చేయనరు రైట్ శివ, ఆ. ఈ ఫ్లాట్ కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీలు ఉండే చోటు. మర్యాదగా ఉండండి. నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి. వీడు మొహాన పడాయి. నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి. ఈలోపు న్యూసెన్స్ చేశావో తోలు తీసేస్తాను. జాగ్రత్తగా ఉండండి. రాయ్ శివాజీ, నేను చెప్పింది గుర్తుందిగా? తలుపేసుకో. అలాగే నువ్వు వెళ్ళరా. అమ్మయ్య పోస్టర్స్. అబ్బా ఏం పోస్టర్స్ రా. ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా. వాడి ఆర్ట్ కలెక్షన్ చూసి మురిసిపోకురా. నా హార్ట్ కలెక్షన్ చూపిస్తాను. 1 నిమిషం ఆగి లోపలికి రా. అబ్బో ఓహో ఏ యాంగిల్ చూసినా అందవేరా. పులకమే అహో మహోదయం.
చిరు బ్రదర్ కొంచెం తప్పుకుంటావా చెయ్యి తీయమంటుంటే దేవి శ్రీదేవి ఇక్కడ పెడదాం. ఇది బాలేదు ఇది బాలేదు ఇది బెటర్ దేవి ఆ? దేవియా? శ్రీదేవి అమ్మో. అమ్మో రేయ్, ఫ్లాట్ లో ఇలాంటి పోస్టర్స్ అంటిస్తే వాడు నీ తోలు తీస్తాడు, గుర్తుందా? మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను ఒలుస్తాను గుర్తుంచుకో ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్లో తయారు చేస్తానమాట. మదిలో ఉండేదే గదిలో ఉంటుంది గదితో మాత్రం ఆగదు ఇంకా అమ్మో. వీళ్ళ లాడ్జిని అయితే వదిలాడు గాని శ్రీదేవి పిచ్చి మాత్రం పొలం కర్మరా బాబు. రేయ్, మా అమ్మా నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా. మీ ఇద్దరికి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇడియట్స్. మీరా? నా పేరు శివ. ఈ రోజు పై ఫ్లాట్ లో దిగాం. నేను బిందియా కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తాను. మర్చిపోయాను, 1 minute. ఇవి మా కంపెనీ బొట్లు అండి, శాంపిల్ తీసుకోండి. నాకు అదృష్టం లేదు. ఒరే సుధా, ఇందాక మెట్ల దగ్గర ఓ అమ్మాయిని చూశానురా. పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. దేవుడు చాలా అన్యాయం చేశాడురా. నాకు మాత్రం మేలే జరిగింది. మెట్లెక్కుతుంటే కత్తి లాంటి అమ్మాయి ఎదురొచ్చింది. హాయ్ రాజేష్ ఖన్నా. నేను రాజేష్ ఖన్నాను కాదండి అన్నాను. అయినా సరే మీరు సినిమా హీరోలా ఉన్నారంతే. నేను కొంచెం సిగ్గుపడ్డాను. సాయంకాలం టీకి రమ్మందిరా. ఒట్టు ఒట్టు వారి వారియా వీడేవాడు. నేను ఈ పక్క పిల్లాట్లో ఉంటా. ఆహా. కింద నీతోని మాట్లాడింది పోరి గదెవరనుకున్నావా? నా మన్మరాల్. అబ్బా. నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటట్టు అనుకుని ఆ. ఇంకా సుంటి గలీజ్ మాట అంది. ఏమనుకోకు. ఇంకా చిన్న పోర్లెక్కి గట్లా మాట్లాడుతుంది. నా దమా ఖరాబ్ చేస్తుంది. ఏం చేయాలి? అయ్యో ఉందిలే మంచి పార్టీ ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాల భైరవి. మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా, ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. Congrats, రాజండు ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది ముండి మొక్క కాదురా, గంధపు చక్ర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్ చేద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయి. Hi friends. హాయ్. Celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. My sweet Shanti. Yeah. Oh. Me fui muy lejos y ya lo sé. Me fui creyendo poseer un gran amor పోరి ఇక్కడ నీకేం పని? గిట్లా రా. అప్పుడ్రి. రేయ్, చేతులు కట్టేయ్. వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది బా? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారాలు ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్ట్ పేస్ ఉంటుంటే ఏం కావాలి? రటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతా అరవయా? అసలు నేను ఎవరనుకున్నావు? బాబాయ్ లే, నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు?
మన పిల్లాటూరులోనే ఉంటాడు పోయి కసరత్తులు చేస్తాడు. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇట్లా ఈలగొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఈరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే అందులో బ్లాస్ట్ ఫైనాన్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సప్పుడు చేయకుండా కొంపరకపోండి. నువ్వు బా ఓ ఓ ఓ. అయ్యో. రేయ్ బాత్రూమ్ నువ్వు వెళ్తావు ఏట్రా? నేను వెళ్ళాలి, నువ్వు వెళ్తే గంట దాకా రావు. రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా ప్లీజ్. నీకేనా చెప్పేది? రేయ్ Come in. Yes. Oh. ఏమండి రక్తం వస్తుంది, ఈ స్ప్రే తీసుకోండి. థ్యాంక్స్ అండి. అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? అబ్బా నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానురా, అమృత గడియలు నేను ఎత్తి మీద ఉన్నాయి, అందుకే ఇలా జరిగిందనమాట. అమృత ఘడియలు మాటేమో గానీ శని ఘడియలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు మా బాక్సర్ గారిని ఏం చేసావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను, ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది, ఆ జస్ట్ నీ లగ్గా మారిందనమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట. ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కీ అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా, నీకు సేవలు చేసేదా, ఈ ఇంటిమేసి డెవలప్ అయ్యేదా, ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా. అయ్ బాబాయ్, వీడు చెప్పింది నిజమే. ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు? ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అవునరా, భోజనం చేస్తూ అన్ని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. రా. అవును, ఇంకా ఆ లాడ్జిలోనే ఉంటున్నారా? లేదమ్మా, ఆ లాడ్జి బాగా ఇరుకైపోయిందని వచ్చే ముందే ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాం. అవును, అంత అర్జెంట్ ఏమొచ్చింది? రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. రంగయ్య గారు రోజు ప్రాణాలు తెస్తున్నారు. దేనికట ప్రాణాలు తీయడం? అదేరా, వాళ్ళ కూతురు గజ్జలక్ష్మి గురించి. ఒకటే కూతురు, 50 ఎకరాల పొలం, కట్న కానుకలు కూడా నువ్వు అడిగినంత ఇస్తా ఉంటున్నారు. నువ్వు ఎన్ని బొమ్మలు గీస్తే మాత్రం అంత డబ్బు సంపాదీయగలవురా? నా పెళ్లి గురించి నా నిర్ణయం నాకుంది. నీ నిర్ణయం నీదైతే ఇక మేం దేనికి, మా పెద్దరికం దేనికి? అంటే నా ఇష్టాలతో మీకేం పని లేదా? ఏంట్రా నీ ఇష్టం? పెద్దవాళ్ళకి మాకు తెలీదా మీ మంచి అడ్డలో? ముందు వాడిని భోజనం చేయనివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమిటే మాట్లాడేది? ఇప్పుడు రంగయ్య గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? రేపు ఆయన మొహం ఎలా చూడాలి? తెలివి ఎక్కువైపోయి చదువుకోక ముందు కాకరకాయ అని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టుంది వాడి పరిస్థితి.
నువ్వు వెళ్ళి మాట్లాడు వాటితో నిదానంగా. ఒరే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నాన్నగారు చెప్పేది కూడా నీ మంచి కోసమేగా. నువ్వు చదువుకున్నవాడివి. ఏది మంచో ఏది చెడో కాస్త ఆలోచించరా. ఓరి నేను మార్కెట్ పోతాండా, లోపల మంచిగా కడిగి పెట్టుకో. గట్లనే. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. నమస్తే. ఏందివా నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్ బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? అవ్ అవ్. ఇదేందివా కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడం మేడం, బాత్రూమ్ క్లీనింగ్ కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh. 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 కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేసినా చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పలే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను అనుకో, చెవులో పువ్వు పెట్టడేందుకు. ఇట్లా చూడు, పాండవ అనవసరం సైన్మా చూసినావు? ఇంటర్వెల్ లో పాస్ అందులో ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలోకి ఇంత గది గది ఉంది. ఉంటుంది, గది అట్టుకు పడుతుంది. ఒక పాలు ఇట్లా వచ్చినావంటే గది ఎత్తుకో, గట అయితే ప్యాంటు కిందకి దించు, గది పట్టుకో. ఇంకా పో. పో. పోరి, అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లట్ట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి? చూడు, అసలే మీ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం చంపిండ్రి. నువ్వు కూడా గిట్లా చేసినావనుకో నేనేమైపోవాలి? అందుకేనమ్మా జరంత మంచిగుండి హుషారు ఉండాలి బిడ్డ. నా మాటినమ్మా, పద. సారీ. ఫ్లైట్ ల్యాండింగ్ ఎన్ని గంటలకు రా? 11:40 డ్రైవర్ త్వరగా పని. క్లైమేట్ ఏం బాగలేదు. మన ట్రావెల్స్ పొజిషన్ ఏమిటి? ఒరిస్సా కోస్ట్ లైన్ లో ఉన్నాయి సార్. హాల్మార్క్ కంపెనీ వాళ్ళు చెక్కు పంపించారా? పంపించారు సార్. 34 lakhs డీడీ పంపించారు. ప్యాకింగ్ సరిగ్గా లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్ సరిగ్గా ఉందట. గుడ్ మార్నింగ్ జాన్సన్. ఓ వెల్కమ్. హౌ ఆర్ యు డార్లింగ్? ఫైన్. నీ పాప? నో, మన పాప.
రాబర్ట్ ప్రేమనిపది. ఎస్ సార్. లేదు బాస్. నాన్ సెన్స్. రోసి, రావాల్సింది రాలేదు. ఏమైనట్టు? రాబర్ట్, బాంబే కనెక్ట్ చెయ్యి. మైకేల్, బాస్తో మాట్లాడు. ఏమిటి ఎంటీ ప్రేమ పంపించావు? ఆర్ యు ష్యూర్ అబౌట్ ఇట్? రోజీ, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళావా? లేదు సార్, డైరెక్ట్ గానే వచ్చాను. రాబర్ట్, ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేసి ఏమైందో కనుక్కో. శివాజీ, కాఫీ పట్రా. పెడతారా కాఫీ? నా లైఫ్ అంతా నీ గొడ్డి జాగ్రత్తగా సరిపోతుంది. రే, శ్రీదేవి బూటుతో కొడతా, చెప్పింది చేయి. రే శివాజీ, పేపర్ పట్రా. తెస్తాలే. ఆడలోటి పైగా ఇదిగో చావు. అబ్బాయి, పేపర్ ఎదురా. శ్రీదేవి చెల్లెలు పెళ్ళా? మరి నాకు ఇన్విటేషన్ పంపలేదే? ఎవడో దివారుగాడికి ఇచ్చుంటారు ఇన్విటేషన్ పోస్ట్ చేయమని. వాడెక్కడో పడేసి ఉంటాడు. మన వారఫలం అలా ఉంది, కనీసం దినఫలం చూద్దాం ఎలా ఉందో. దినఫలం శుక్రవారం పంచమి, అనుకోని బహుమతి. అనుకోని బహుమతి. ఏమిట్రా? చూడు. అరే, బుజ్జి తల్లి పాప. అది పాప, బుజ్జి, తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే, అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీకు పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పోలి చూసి కనిపెడతాం. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ చెవులు అచ్చు కుదిరినట్టు మన ఆనందగారి పోలికే. అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా? చేసేదే ఉంది. శుక్రవారం పూట మినీ లక్ష్మీదేవి మన గుమ్మలోకి వచ్చింది. సకల లాంఛనాలతో లోపలికి తీసుకెళ్ళడమే. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మీ కూతురా? మా పాపే. మళ్ళెవరండి? మీ కళ్ళకి మేము పెళ్ళిన వాళ్ళ కనిపిస్తున్నావా? అవునండి, మేము బ్రహ్మచారం. మరెవరి పాప? మా 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 ఆనంద్ గారి పాప. ఆనంద్ గారికి పెళ్ళయిందా? ఆవిడెప్పుడు ఇక్కడికి రాలేదే? ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదండి. ఆవిడకి హాస్పిటల్ ఉంటుంది. పాపం వాడి వైఫ్ని చూసుకోవాలి కదండి. పాపను మాకు అప్పచెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. పాపం ఆకలిస్తున్నట్టుందండి, అందుకనే ఏడుస్తుంది. పాలు పట్టండి. వెళ్ళి పాలు పట్ట. నువ్వు తీసుకురావచ్చు. మా వాడికి కొంచెం గారాబం ఎక్కువలేండి.
గ్లాస్ తోగమొచ్చానంటండి పార్టీ తలేదా ఒరేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? మా వాడికి ఆలోచన ఎక్కువ, బుద్ధి తక్కువ అండి. మీరేమనుకోవద్దు. లోపల నా జేబులు డబ్బులు ఉంటాయి. వెళ్ళి పాప బీరు సీసపట్రా, పాల సీసపట్రా. అలాగే కొంచెం రెస్పెక్ట్ ఎవరు? మీలాంటి వాళ్ళని చూస్తే మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడులేండి. పిల్లాడు కదండి, కొంచెం ఉడుకుమోతూ అలా చూస్తుంటాడు. గుర్తొస్తుందండి. అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ తోట